కేటీఆర్ గారి వాహనం ఇక్కడ నుండి గేట్ బయటకు పోగానే వేలాదిగా ఇక్కడికి తరలి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడే లాక్ చేసినారు. ఫ్రంట్ గేట్, బ్యాక్ సైడ్ గేట్ రెండు కూడా లాక్ చేసినారు. కార్యాలయం వద్దకు ఇరువైపులా వందలాది సంఖ్యలో పోలీసులను మోహరించారు. ఎవ్వరికి కూడా బై వాక్ వెళ్తున్నటువంటి వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతూ అక్కడ నుండి తరిమేస్తూ ఉన్నారు. అక్కడికి శాంతియుతంగా మద్దతు పలకడానికి వచ్చిన వాళ్ళని కూడా అక్కడ ఇచ్చినటువంటి పరిస్థితిని కూడా చేస్తూ ఉన్నారు. నీలోఫర్ హోటల్లో కూడా లోపల ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులని అక్కడ ఛాయ్ దానికి వచ్చిన వాళ్ళని కూడా లోపల వేసి రెండు కూడా షట్టర్లని అక్కడ వేసి లోపల లాక్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. నీలోఫర్ బయట ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులని తరుముతూ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ బ్యాక్ గేట్ దాకా ఇక్కడికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు ఎట్లాంటి పరిస్థితులు ఎదురైనా కూడా వేలాది సంఖ్యలో ఇక్కడికి తరలి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా కేటీఆర్కి మద్దతుగా నిలబడతారు. ఎట్లాంటి పరిస్థితి ఎదురైనా కూడా ఖచ్చితంగా మేము శాంతియుతంగానే మద్దతు పలకడానికి వచ్చినాము. కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నది పోలీసులు. ఏ విధమైన సంఘటన జరిగినా కూడా, లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఇక్కడ జరిగినా కూడా దానికి కారణం పోలీసులే, పోలీసు అధికారులు వ్యవహరిస్తున్నటువంటి వ్యవహారాలే అని చెప్పి ముందే హెచ్చరిస్తాం. చూసా ఉన్నాం కదా.